వినాయక చవితి శుభాకాంక్షలు. ఏర్పాట్లు అయితే వినాయక చవితి యొక్క నిమజ్జనానికి ఇక్కడ మన గణేష్ ఘాట్ దగ్గర బేవచ్చమైన ఏర్పాట్లు అయితే చేశారు. భారీ గేట్లు కానీ వచ్చిన వాళ్ళకి ఇబ్బందులు లేకుండా తదుపరి కార్యక్రమంలో చాలా వరకు ఇటువంటి ఏర్పాట్లు అయితే బేవత్సవంగా చేశారు. నిమజ్జనానికి కావాల్సిన సౌకర్యం అయితే చాలా బాగుంది. ఇక్కడ లింగేశ్వర స్వామి అనేసి గుడి కూడా ఉంది. అది కూడా ఏర్పాట్లు అయితే ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఏర్పాట్లు అయితే చేశారు. చూడండి, ఇప్పుడు మీకు ఈ గణేష్ ఘాట్ యొక్క వివరాలు లోపలికి పోయేసి మీకు తెలియజేస్తున్నాము, చూస్తూనే ఉండండి. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ సర్వలింగేశ్వర స్వామి ఆలయం అయితే చాలా వరకు అద్భుతంగా చేసేసారు. ఇక్కడ ఏర్పాట్లు అయితే బేవత్సంగా ఉన్నాయి. వచ్చిన వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు అయితే చేశారు. ఇప్పుడే పోతున్నాము, చూస్తూ ఉండండి. అయితే పోలీసు వాళ్ళకి సెక్రటరీ ఇక్కడగా చాలా వరకు అయితే ఏర్పాట్లు చేశారు. ఈ భారీ గేట్లు అయితే చూడండి, బేవత్సంగా వచ్చిన జనాభాలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా జరిగేదానికి భారీ గేట్లో ఇరువైపులుగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు అయితే చేశారు. ఇక్కడ గణేష్ ఘాట్ యొక్క వివరాలు మీకు తెలియజేస్తున్నాము. క్రమంగా చూడండి, చాలా అద్భుతంగా ఉంది. గణేష్ ఘాట్ మన నెల్లూరులో నిమజ్జనానికి అద్భుతంగా తయారు చేశారు. హాయ్ ఫ్రెండ్స్, భారీ గేట్లు అయితే చుట్టువైపు చాలా బాగా చేశారు. వచ్చిన భక్తులు ఎటువంటి ఇబ్బంది పడకుండా ఉండడానికి ఏర్పాట్లు అయితే చేశారు. ఎక్కడైతే పెద్ద బొమ్మలు వేసేదానికి ఏర్పాట్లు అయితే చేశారో ఇక్కడ గమనించిన విషయం అయితే అక్కడ జనాభా కనిపిస్తున్నారు కదండి. అక్కడ మాత్రము పిల్లలు చిన్న బొమ్మలు తెచ్చిన వాళ్ళు వాళ్ళ చేతులతో వాళ్ళే నిమగ్నం చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించినందుకు ఈరోజు నెల్లూరు యొక్క గణేష్ ఘాట్ కాడ ఇటువంటి ఏర్పాట్లు చేయడం చాలా అద్భుతకరమైన విషయం. ఈ ఏడాది సూపర్.